రాధాకిషన్ పోలీస్ కస్టడీపై డీసీపీ వెస్ట్ జోన్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో కుట్రదారులుగా రాధాకిషన్ ఉన్నారు అని అన్నారు. కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్ అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్ని తయారు చేశారని, బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశారని ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయించారని చెప్పారు. అదేవిధంగా ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ను ధ్వంసం చేసిన ప్రణీత్ రావుకి రాధాకిషన్ రావు సహకరించారని తేల్చారు. ప్రొఫైల్స్ సంబంధించిన వ్యవహారాలు బయటికి రాకుండా ఉండేందుకు ఆధారాలను ధ్వంసం చేశారు. కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును తిరిగి కస్టడీలోకి తీసుకున్నామని అన్నారు. 10వ తేదీ వరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారణ చేస్తామని తెలిపారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాధాకిషన్ పోలీస్ కస్టడీపై డీసీపీ వెస్ట్ జోన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశాన్ని విశ్లేషించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఈరోజు ఉదయం 11:30 సమయంలో చెంచల్గూడ జైలు నుంచి ఆయనను కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడే ప్రస్తుతం రాధాకిషన్ రావుని విచారిస్తున్నారు. ఈ రాధాకిషన్ రావుకి సంబంధించిన కస్టడీ పైన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాధాకిషన్ రావు ప్రణీత్ రావు ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో ఎవిడెన్స్ని ధ్వంసం చేశాడో దానికి రాధాకిషన్ రావు కూడా సహకరించాడు, అతనితో కుట్రలో భాగంగా పాల్గొన్నాడని చెప్పేసి కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు బాగా ప్రయత్నించాడు రాధాకిషన్ రావు. చాలామందిని బెదిరించి డబ్బులు సమకూర్చే విధంగా కూడా ప్రయత్నాలు చేశాడు అన్నట్టు ఈ ప్రెస్ నోట్లో. అయితే రాధాకిషన్ రావుకి సంబంధించిన పూర్తి విచారణ 7 రోజుల పాటు చేయనున్నారు. అసలు ప్రణీత్ రావుకి ఏ విధంగా సహాయం చేశాడు, ఎస్ఐబి కార్యాలయానికి రాధాకిషన్ రావు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రణీత్ రావుకి సంబంధించిన ఎవిడెన్స్ ధ్వంసం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రావడంతో వెంటనే అలర్ట్ అయిపోయి ప్రణీత్ రావు అదేవిధంగా రాధాకిషన్ రావు ఇద్దరూ కలిసి ఈ ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్సు, పూర్తిగా ఫోన్ ట్యాపింగ్కి వినియోగించిన ఆధారాలన్నింటిని కూడా ధ్వంసం చేశారు. దానికి రాధాకిషన్ రావే ప్రణీత్ రావుకి సహాయం చేసినట్టు దర్యాప్తులో గుర్తించామని చెప్తున్నారు. మరోవైపు ఈ పార్టీకి సంబంధించిన ఫండ్ కావచ్చు, అదేవిధంగా వేరే విధంగా బ్లాక్ మనీ కూడా పార్టీకి ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు రాధాకిషన్ రావు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా చెప్పాడు. కాబట్టి పూర్తి ఆధారాలను సేకరించేందుకు 7 రోజుల పాటు రాధాకిషన్ రావుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి ఇటు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా రాధాకిషన్ రావుని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ముఖ్యంగా ఎవిడెన్స్ విధ్వంసం చేయడానికి కుట్రలో భాగంగా రాధాకిషన్ రావు పాత్ర ఎంతవరకు ఉంది, ఎలాంటి సహాయం రాధాకిషన్ చేశాడు, అదేవిధంగా భుజంగరావు తిరుపతాన్ని ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా రాధాకిషన్ రావుని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక రాధాకిషన్ రావుకి సంబంధించి ఎవరి ఆదేశాలతోని ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళాడు, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో విధ్వంసంలో ఉంది, దీనికి సంబంధించి హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా కట్టర్ల సహాయంతో కట్ చేశారని చెప్తున్నారు. పూర్తిగా ఎందుకంటే గవర్నమెంట్ మారుతుంది కాబట్టి వీరి వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే ఈ మొత్తం ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న ఎవిడెన్స్ని అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ చేసేసి దాంట్లో రాధాకృష్ణ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి రైట్, థ్యాంక్ యూ సురేష్.